అస్సలాము అలైకుం వరహమతుల్లాహి బరకాతుహు. ఈరోజు మనం షహీద్ కావాలనే కోరిక కలిగిన హారిసా రజల్హా గారి గురించి ఇన్షాల్లా తెలుసుకుందాం. బద్ర్ యుద్ధంలో హజరత్ హారిసా రజల్హా ఒక నవయువకుడుగా వచ్చి చేరారు. షహీద్ కాగా ఆయన తల్లిగారు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వచ్చి, దైవప్రవక్త, హారిసా అంటే నేనెంత పడి చేస్తానో మీకు తెలుసు కదా, అతడు స్వర్గంలో ప్రవేశిస్తే సహనం వహించి అల్లా ఒసగే పుణ్యఫలాన్ని ఆశిస్తాను, అలా కాకుంటే నేనేం చేయగలనో మీరే చూస్తారుగా అన్నారు. దానికి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, ఏమిటి నీకేమైనా మతిపోయిందా? కేవలం ఒకే ఒక స్వర్గం ఉందని అనుకుంటున్నావా? అనేకమైన స్వర్గాలున్నాయి. హారిసా మాత్రం ఫిర్దోస్ అనే స్వర్గంలో ఉన్నాడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు. ఇది బుఖారి యొక్క హదీస్ అన్నమాట. అయితే దీని వివరణ ఏంటి అంటే, హారిసా బిన్ సుకారా రజల్హా గారు అప్పుడే నూనూగు మీసాలు వచ్చిన నవయువకుడు. తల్లి సేవలో ఆయన సతతం ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉండేవారు. ఒకసారి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయనను ఉద్దేశించి, హారిసా, ఏమిటి విశేషాలు, క్షేమమేనా అని పలకరించారు. అప్పుడు ఆయన, దైవప్రవక్త, నేను ముస్లింగా మారిపోతాను. అల్లాహతాలా నాకు దైవ మార్గంలో షహీద్ అంటే అమరాగతి పొందే భాగ్యం కలుగజేయమని మీరు ప్రార్థించండి అని ఆయన కోరుకుంటారు. బద్ర్ యుద్ధం రోజున ఈ యుద్ధంలో పాల్గొన్న ఆ అన్సారీ యువకుడు నీటి చెలుమ దగ్గర నీటికై వెళ్ళగా హబ్బాస్ బిన్ అరికా అనేవాడు అతనిపై ఒక బాణం వేశాడు. అది అతని మెడలో దిగబడి ఆయన షహీద్ అంటే అమరాగతికి కారణమైందనమాట. బద్ర్ యుద్ధం ముగిసిపోయిన తర్వాత దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మదీనా చేరుకున్నారు. ఆ యువకుని తల్లి దైవ మార్గంలో ప్రాణాలు వదిలిన సంగతి, అంటే కొడుకు ప్రాణాలు వదిలేసిన సంగతి తెలుసుకుని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వచ్చి, ఓ ప్రవక్త, హారిసా గురించి చెప్పండి అని అడిగారు. అప్పుడు హారిసా ఫిర్దోస్ అనే స్వర్గంలో ఉన్నాడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. అంటే ఆ తల్లి ఎంత బాధపడుతుంది? సహజంగా ఆలోచించే విషయం ఇది. కాకపోతే అక్కడ అలా జరగలేదు. ఆమె ఆనందంతో శాభాష్ హారిసా అంటూ ఇంటికి వెళ్ళిపోయారు. ఆ అన్సారీ యువకుడు దైవ మార్గంలో అమరాగతి పొందాలి అనే కోరికతో బద్ర్ యుద్ధంకి వెళ్ళారు. ఆ కోరిక తల్లికి తెలుసు. అతని తల్లి ధైర్య సాహసాలు, పట్టుదల కూడా ఒక ఆదర్శమై నిలిచింది. నవయువకుడైన కొడుకు షహీద్ అయ్యాడు అన్న వార్త వినగానే మూర్ఛపోలేదు, గగ్గోలు పెట్టలేదు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి నోట శుభవార్త వినగానే ఆనందం పట్టలేక ఆమె దైవానికి కృతజ్ఞతలు అర్పించుకుని అక్కడ నుండి బయలుదేరి వెళ్ళిపోతారు. హారిసా రజల్హా గారి తల్లి అయిన హజరత్ రుబ్బీ బిన్తే నజర్ లాంటి మహిళలు సంతానమే దైవ మార్గంలో ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉంటారు. మరి ఈ ఎవరైతే షహీద్ అయ్యారో ఆయనే కాక ఆయన తల్లి కూడా స్వర్గవాసులవుతారు ఇన్షా అల్లాహ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకునే సద్బుద్ధిని, అవకాశాన్ని కలిగించాలని నేను దువా చేస్తూ ముగిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.